హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో అయితే పెసర్లతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు దాకా పెసర్లు తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న పెసర్లను వచ్చేసి పెసర్లు నానాలంటే టైం కావాలండి. ఒక 5 గంటల సేపు అయినా సుమారుగా అయితే నానబెట్టుకోవాలి. ఇలా పెసర్లు 2 టేబుల్ స్పూన్ల బియ్యం, నానిన బియ్యాన్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర్లనైతే మిక్సీ జార్‌లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నానండి. అలానే జీలకర్ర అరుగుదల చాలా బాగుంటుందండి జీలకర్ర వేసుకోవడం వలన. ఒక పండు మిర్చిని కూడా తక్కువగా కారం అయినట్టుందని చెప్పేసి వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే ఈ మిశ్రమాన్ని మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఒక కవర్లో కానివ్వండి, పాల కవర్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్ అయినా సరే కొద్దిగా మేరన కొద్దిగా కట్ చేసి వడియాల్లాగా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా నేనైతే ఇలా బ్యాగ్ని అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తం అంతా పిండిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకునే ముందే రుచికి సరిపడా ఉప్పు సరిగ్గా ఉందో లేదో అని ఒకసారి అయితే చెక్ చేసుకుని అయితే వేసుకోండి. వేసుకున్న పిండి మీకు ఎంత కావాలో అంత పడేలాగైతే మేరన కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎంతలో కావాలనుకుంటే అంత సైజు వడియాలనైతే పెట్టేసుకోవచ్చండి. ఒక క్లాత్ పైన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్ని వడియాలు పెట్టిన తర్వాత నేనైతే చూపిస్తున్నా చూడండి. ఇలా చిట్టి చిట్టి వడియాలనైతే పెట్టేసానండి. మీరు కూడా ఇలా పెసర్లతో హెల్తీగా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే బియ్యపిండి వడియాలు అంత టేస్టీగా అయితే ఉండవండి. ఇవి హెల్తీ అయిన వడియాలు కాబట్టి కొద్దిగా చెప్పగా ఉన్నట్లు, అలానే కొద్దిగా వెరైటీగా అయితే ఉంటాయండి. ఒకసారి మీకు ఎండిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇలా మొత్తం అన్ని ఎండిన తర్వాత ఇలా అయితే అయ్యాయండి. చాలా చక్కగా ఊడొచ్చేసాయండి. క్లాత్ కూడా అతుక్కుపోయినట్లుగా అయితే కూడా ఏమీ ఉండవండి. చాలా ఈజీగానే ఊడొచ్చేస్తాయి. అన్ని వడియాలు కూడా నాకైతే ఎన్ని అయితే అయ్యాయండి. పెసర్లతో చాలా ఈజీగా ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చని ఒకసారి చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశానండి. చాలా బాగున్నాయండి. కొద్దిగా వెరైటీగా ఉన్నాయి. ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్ని ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుందండి. మనం సరిపడా ఉప్పు వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇవి ఎక్కువగా పొంగవండి. ఎందుకంటే పెసర్లతో చేసాం కాబట్టి అసలు పొంగవండి. ఇవి ఎన్ని వేస్తే అన్ని అవుతాయండి. మనం వేడిగా ఉన్న ఆయిల్‌లోకి వేయకూడదండి. కొద్దిగా మీడియం మంట మీద ఉన్న ఆయిల్‌లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ హెల్తీ అయిన వడియాలు నచ్చినట్లయితే లైక్ చేయండి.